ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఈ ఆదివారపు ఆరాధనలోనైనా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి సమకూర్చి మీదైన జ్ఞానాన్ని అభ్యసించటానికి తండ్రి మీరు చూపిన కృపను బట్టి ధన్యవాదాలు. సమయమంతండి మీ గ్రంథం నుంచి నాయన కొన్ని విలువైన సంగతులు మేము ఆలోచన చేస్తూ ఉండగా మా అందరికీ నాయన కనువిప్పు కలుగ చేయండి. ఆ మాటల ప్రకారం నేను ప్రవర్తించి పరలోకానికి వారసులు కాగలిగే భాగ్యాన్ని చేరివచ్చిన మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నేటి ఆరాధనకు ఇచ్చేసిన దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాం. యేసుకు శిష్యులు ఎవరు అనే పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. యేసుకు శిష్యులు ఎవరు? ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు భూమి మీద యేసుక్రీస్తు పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆ యేసుక్రీస్తు బెత్లెహేము ప్రాంతంలో పుట్టి యెరూషలేము, నజరేతు, గలిలయ ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటన చేసి సిలువలో మరణించి మూడో దినమున తిరిగి లేచి పరలోకంలో తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోయాడన్న సంగతి క్రైస్తవులుగా మనందరికీ తెలుసు. క్రైస్తవేతరులకు కూడా చాలామంది ఈ విషయాలు తెలుసు. అయితే ఈ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నంత కాలంలో తన కొరకు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటన చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిష్యులు అనగానే సహజంగా అందరికీ గుర్తొచ్చేది ఆయనతో ఉన్న 12 మంది శిష్యులు మాత్రమే. ఆ 12 మంది శిష్యులని ప్రపంచమంతా భావిస్తుంది. అది ప్రారంభంలో. ఇక ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి శిష్యులు లేరా అని మనం ఆలోచిస్తే ఉన్నారు. ఆ శిష్యుల గురించి చాలామందికి అర్థం కావట్లేదు. యేసుకు శిష్యులు ఎవరు? అసలు ఆయన శిష్యులుగా ఉండే అర్హత ఎవరికి ఉంది? ఆయన శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించాలి. యేసుకు శిష్యులు ఉన్నారు అని అంటే శిష్యులు ఉన్న వ్యక్తి ఏమవుతాడు? శిష్యులు కలిగిన వ్యక్తిని ఏమంటారు? గురువుగారు అంటారు. గురువుకి శిష్యులు ఉంటారు. శిష్యులకు బోధించే వ్యక్తిని ఏమంటారు? గురువు అంటారు. ఒక వ్యక్తి లేదా గురువు దగ్గర విద్య నేర్చుకునే అభ్యాసకులను ఏమంటారంటే విద్యార్థులు అంటారు, స్టూడెంట్స్ అంటారు. ఈ స్టూడెంట్స్కి పాఠాలు నేర్పే వ్యక్తిని ఏమంటారు? గురువు గారు, మాస్టర్ అంటారు. ఆ మాస్టర్ చెప్పే బోధ నమ్మి అనుసరించి దాన్ని వ్యాప్తి చేసేవారే శిష్యులు. ఈ లోకంలో చాలామంది గురువులుగా గుర్తింపబడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చూడండి, వాళ్ళు రాసిన గ్రంథాలు కానివచ్చు, వాళ్ళు చెప్పిన మత ప్రబోధాలు కావచ్చు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు కావచ్చు, అవి ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది చేస్తున్నారు. వాళ్ళని ఏమంటారంటే పలానా వాళ్ళ శిష్యులు అంటారు. అంటే గురువు గారి మార్గదర్శకత్వంలో ఉండి ఆ మార్గాన్ని సమాజానికి వ్యాప్తి చేయటంలో కీలక పాత్ర పోషించే వాళ్ళే శిష్యులు అంటారు వాళ్ళని. ఇక శిష్యుల్లో కేవలం పురుషులు మాత్రమే ఉంటారా? స్త్రీలకు అవకాశం లేదా అని అంటే స్త్రీలకు కూడా అవకాశం ఉందండి. మరి యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో స్త్రీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు యేసుక్రీస్తు వారు? ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడు స్త్రీలను ఆయన ఎన్నుకోలేదు. ఎందుకంటే ఈయనకే ఉండటానికి ఇల్లు లేదు. ఒలీవల కొండ మీద కాపురం పెట్టాడట ఆయన 3.5 సంవత్సరాలు. యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని శిష్యులను తయారు చేసుకొని ఒలీవల కొండ మీద ఆయన కాపురం ఉన్నాడు.
అదే ఆడవాళ్ళు ఉంటే, స్త్రీలు ఉంటే వాళ్ళు ఇంటిని, కుటుంబాన్ని, భర్తలను, పిల్లలను, తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళు ఆయనతో శిష్యరికం చేయగలరా? ఆయనతో పాటు అన్ని సమయాల్లో ప్రయాణం చేయగలరా? లేదు కదండి. అందుకే ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా స్త్రీలను ఆయన ఎన్నుకోలేదు. కానీ తర్వాత స్త్రీలు ఉండకూడదంటే ఉండొచ్చు, స్త్రీలు కూడా శిష్యులుగా ఉండొచ్చు, శిష్యురాళ్ళుగా. ఒక మాట చూద్దామండి, శిష్యులుగా మరి ఆడవాళ్ళు కూడా ఉన్నారో లేదో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉంది. ఆమెకు భాషాంతరమున దొర్క అనే పేరు. చాలండి, చూశారు కదా. కేవలం పురుషులు మాత్రమే శిష్యులు అని మనం అనుకుంటే, ఇక్కడ స్త్రీలు కూడా శిష్యురాళ్ళుగా పరిగణింపబడ్డారు. అంటే పురుషులు ఉంటారు శిష్యుల్లో, స్త్రీలు కూడా ఉంటారు. ఆనాటికి క్రీస్తు ఎందుకు స్త్రీలను ఎన్నుకోలేదంటే, చెప్పాను కదా, ఆ పరిస్థితులను బట్టి అప్పుడు స్త్రీలకు అవకాశం లేదు. ఆ తర్వాత అందరికీ అవకాశం అనేది ఇవ్వబడింది. గురువు అంటే అర్థం ఏంటి అసలు? ప్రియులారా, గురువు అంటే అర్థం ఏంటి? ఇంతకు ఆ గురువు అని పేరు పెట్టబడిన వారు ఎవరు ప్రపంచంలో? ఈరోజు ఎన్నో రంగాలు ఉన్నాయి. అన్ని రంగాలలో కూడా వాళ్ళకి ఏదో ఒక విద్య నేర్పిన వాళ్ళను గురువులుగా భావిస్తారు. ఉదాహరణకి ఒక కుట్టు మిషను ఆడవాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళకి నేర్పిన వ్యక్తి ఎవరో ఉంటారు. అప్పుడు వాళ్ళని ఏమంటారు? మా గురువు గారండి అంటారు. ఒక మెకానిక్ షాపులో పనిచేసే కుర్రాడు అంటాడు, వీడు కూడా అన్నీ నేర్చుకుని వేరే షెడ్ పెట్టుకుంటాడు, మా గురువు గారండి నేర్పిన వ్యక్తిని చెప్తూ ఉంటారు. అర్థమైందా? అది చదువు కావచ్చు, వేరేది కావచ్చు, రాజకీయం కూడా. ఇదిగో మాకు రాజకీయ గురువు అని చెప్పుకుంటారు చాలామంది. అంటే అన్ని రంగాల్లో గురువులు ఉంటారు. కానీ ప్రపంచంలో గురువు అని పేరు పెట్టబడిన వాళ్ళలో ఒకే ఒక్కరున్నారు. ఆయన తప్ప ప్రపంచంలో మరో గురువు లేరని చెప్తున్నాడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. ప్రియులారా చూడండి, క్రీస్తు ఒక్కడే మన గురువు అన్నట. మీరు గురువులని పిలువబడవద్దు అన్నాడు. ప్రపంచంలో గురువు అని పిలవబడాలంటే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకు ఆయన అర్హత కలిగి ఉన్నాడంటే, ఆయన ప్రపంచ స్థితిగతులను మార్చేసిన గురువు. ఆయన బోధనల ద్వారా ప్రపంచ స్థితిగతులను మార్చేశాడు యేసుక్రీస్తు వారు. కొండ మీద ఏమో ప్రసంగాలు మనం చదువుకుంటాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఉంటాయి చూసారా. ఈ 3 అధ్యాయాల్లో ఆయన చెప్పిన బోధ ప్రపంచ ప్రజలందరినీ ప్రభావితం చేసింది. ఎప్పటికీ అధ్యాయాల్లో రాయబడిన బోధనలు ప్రపంచ స్థితిగతులను మార్చేస్తూనే ఉన్నాయి. ప్రియులరా, ఆ కొండ మీద ఆయన చేసిన ప్రసంగం ఒక మహాత్మా గాంధీకి ఆదర్శప్రాయమైంది. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి బారెట్లో చదువుకున్న సమయంలో దైనందిన కార్యక్రమాలు ప్రతిరోజు బైబిల్ చదవాలి. అది చదివిన తర్వాత ఈ భారతదేశానికి స్వాతంత్రం ఎలా తీసుకురావాలో ఆయనకు అర్థమైందండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురని నవధన్యతలలో రాయబడిన వాక్యం ఆయన బాగా ఆకర్షించి సాత్వికంతో ఉంటే దేనినైనా మనం సాధించగలం, భూలోకాన్ని స్వతంత్రించుకోగలం అని చెప్పేసి
భారతదేశానికి వచ్చి ఏమండి దీన్ని ఆచరించాడు. ఆయన పేరిటే బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రాన్ని అప్పగించి వెళ్ళిపోయారు. అర్థమైందా? అంటే అక్కడ చెప్పిన బోధనలు మరి చాలా ప్రభావితం చేశాయి. ఈ లోకంలో గొప్పవాళ్ళు అనుకుంటాను వాళ్ళని. గురువు అంటే మార్గదర్శి, ఉపాధ్యాయుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి గురువుకి. అజ్ఞానంలో నుండి విజ్ఞానంలోనికి నడిపించేవాళ్ళు, అంధకారం నుంచి వెలుగులోనికి నడిపించేవాడు గురువు. ఏమండి మనకు ఒకప్పుడు విద్య రాదు, అక్షరజ్ఞానం లేదు. మనం ఏదో ఒక బడిలో గురువు దగ్గర నేర్చుకుంటేనే కదా ఈరోజు మనం పాఠాలు చెప్పగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, వ్రాయగలుగుతున్నాం, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోగలుగుతున్నాం. అంటే ఏదో ఒక స్కూల్లో గురువులు నేర్పిన జ్ఞానాన్ని బట్టే కదా. అలా వాళ్ళకి మనం గురువులని పేరు పెట్టాం. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం అని ఒక పండగ చేసుకుంటాం, జాతీయ పండగ, గురు పూజోత్సవం అంటారు దాన్ని. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మనం. ఎవరి పేరున ఈ పండగ ప్రారంభించారంటే మన భారతదేశానికి రాష్ట్రపతిగా చేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన మంచి గురువు అండి, పిల్లలకు చక్కగా పాఠాలు చెప్పేవాడట. ఆయన ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంటే పిల్లలు ఆయన మీద ఉన్న అభిమానంతోనండి ఈ స్కూల్ దగ్గర భుజాల మీద ఎత్తుకొని ఆ స్కూల్ దగ్గర దించేశారట. ఒరే ఎందుకురా నేను వెళతాలేరంటే లేదు గురువు గారు అని చెప్పేసి మోసుకు వెళ్ళారంట. అంత ప్రేమ ఆయనంటే, అంత చక్కగా పాటలు చెప్పాడట. అలాంటి ఆయన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడటండి. ఏమండి మిమ్మల్ని అందరినీ గురువు గారు అని పిలుస్తున్నారు కదా, మీ దృష్టిలో ఎవరైనా గురువు అనేవాళ్ళు ఉన్నారా అని అడిగారట. అతని పేరేంటంటే సుధాకర్ మేనన్ అనే వ్యక్తి అండి. ఇతను సనాతన ధర్మాన్ని ప్రకటించుకుంటూ తిరిగేవాడు. సుధాకర్ మేనన్ అతని పేరు. మీ దృష్టిలో ఎవరైనా గురువు అనేవాళ్ళు ఉన్నారా అని అంటే అప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి క్రొత్త నిబంధన బైబిల్ తీసుకొచ్చి ఆయనకిచ్చి దీనిని చదువు, ఉత్తమ గురువు ఎవరో నీకు అర్థమవుతుందన్నాడట. ఆయన సనాతన ధర్మాన్ని పాటించేవాడు కదండి, చాలా కోప్పడ్డాడట. అయినా సరే ఎందుకో మరి సర్వేపల్లి గారు ఇచ్చారంటే ఇందులో ఏదో ఉంటుంది విషయం అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళి చదివాడట. చదివిన తర్వాత ఆయనకు అర్థమైందంట. మరలా వచ్చి అయ్యా మీరు చెప్పింది నిజమే, ప్రపంచంలో యేసుక్రీస్తుని మించిన గురువు లేడు అని ఒప్పుకొని అప్పుడు అతను ఏం చేశాడంటే సుధాకర్ మేనన్ అనే పేరు మార్చుకొని పాల్ సుధాకర్గా పేరు మార్చుకొని బైబిల్ను ప్రకటించడం ప్రారంభించాడట. చూసారా? అంటే గురువు అంటే అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి నడిపించేవాడు, అంధకారం నుంచి వెలుగులోనికి నడిపించేవాడు. ఆ పేరు పెట్టడానికి అర్హత ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే మీకు ఒక్కడే గురువు, ఆయన యేసుక్రీస్తు. మీరందరూ ఆయనకు శిష్యులు కావాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చదువుకున్నాం కదండి. ఏమంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళి మరలా తిరిగి భూమి మీదకి వచ్చి వాళ్ళతో చెప్తున్న మాటలు మనం చూస్తే ఉన్నాడు చూడండి. 18వ వచనం, 18, 19. అయితే యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చెయ్యండి. ప్రియులారా, సమస్త జనులంటే ఎక్కడెక్కడున్నారు వాళ్ళందరూ? ఏమంటే ఎక్కడెక్కడ ఉన్నారు? భూమి మీద 6 నేల మీద ఉన్న వారందరినీ కూడా మీరు ఏం చేయాలి? శిష్యులుగా చెయ్యండి. ఏమండి అందరూ శిష్యులైనప్పుడు ఆయన ఏమవుతాడు? గురువు. అర్థమైందా మీకు? సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడంటే యేసుక్రీస్తు వారు ఏమవుతారు? గురువు అవుతాడు. అందుకే చెప్తున్నాడు ఒక్కడే మీ గురువు, ఆయన యేసుక్రీస్తు. సమస్త జనులు ఇప్పుడు ఏం చేయాలి? మనం అంతా శిష్యులుగా తయారు చేయాలట. ఏమండి మరి ఆయన 12 మంది శిష్యులనే కదండి చేసుకుంది. ఆ 12 మంది గురించి మనకు తెలుసు కదండి. వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం చూడండి.
మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది శిష్యుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రియ, ఆ జబదయి కుమారులు ఉరిమెడి వారిని పేరు పెట్టబడిన యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్పై కుమారుడైన యాకోబు, తద్దయి అని మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా. 12 మంది పేర్లు వచ్చాయా? 12 మంది పేర్లు వచ్చాయి. ఈ 12 మంది మాత్రమే కేవలం శిష్యులు అనుకుంటుంది ప్రపంచం. ఇంకా శిష్యులు లేరు అనుకుంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఇందాక చదువుకున్నాం కదా, ఏమండి 9:36 అపోస్తలుల కార్యాలను చదువుకున్నాం కదా. తబితా అని ఒక శిష్యురాలు ఉందని చదువుకున్నావా లేదా? అంటే శిష్యులు స్త్రీలు పురుషులు అనే భేదం లేదు. సమస్త జనులు అంటే ఇందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారు. అంటే శిష్యులు ఎవరెవరు ఉంటారు? స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, అందరూ ఉంటారు, సమస్త జనులు ఉంటారు, సమస్త జనులు ఉంటారు. మనమేమనుకున్నామంటే ఇదిగో రాయబడి 12 మంది మాత్రమే శిష్యులని మనం అనుకుంటున్నాం. కానీ సమస్త జనులు కూడా ఆయనకు శిష్యులు కావాలని చెప్తున్నాడండి. ప్రియులరా, మరి సమస్త జనులు శిష్యులుగా మారుతున్నారా అంటే వాళ్ళు మారాలనే కదా మనం అంత సువార్త ప్రకటన చేసేది. ఆనాటి అపోస్తులు మొదలుకొని, నాటి ప్రవక్తలు మొదలుకొని మనమంతా శిష్యులుగా మారాలనే కదండి మనమంతా సువార్త ప్రకటన చేసేది. పల్లె అనక, పట్టణం అనక, మీటింగ్ చేసినా, సెమినార్ చేసినా, లేడీస్ మీటింగ్ చేసినా, ఇదంతా దేని కొరకు? శిష్యుల్ని చేయాలని. మరి ఆడవాళ్ళ మీటింగ్ జరుగుతున్న లేడీస్ మీటింగు, వాళ్ళు కూడా శిష్యురాలుగా మారాలనేగా మీటింగ్ చేసేది. సమస్త జనులు శిష్యులుగా మారిపోవాలి. అపోస్తుల కాలంలో నుండి ఆ 12 మంది మాత్రమే మన శిష్యులు అనుకుంటున్నాం. కానీ ఆ 12 మందికి దేవుడిచ్చిన ఆజ్ఞ సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నారు కదా. వాళ్ళు చేశారో లేదో కొన్ని మాటలు చూద్దామండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి అన్నాడు. శిష్యులు ఎంతమంది ఉన్నారట ఇప్పుడు? ఈ 12 మంది కాస్త ఎంతమంది అయిపోయారట? సమూహం అయిపోయారు. పెంతెకోస్తు పండుగ దినాన ఏమండి ఆదివారపు ఆరాధనలో వీళ్ళు కూర్చున్నప్పుడు అండి, పేతురు గారి ప్రసంగం విని ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? 3,000 మంది. 3,000 మంది. ఆ 3,000 మంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరంటే యూదులు. ప్రియులరా, ఇప్పుడు శిష్యుల సమూహం విస్తరించిపోయింది. మంది ఎక్కువైతే మఠానికి చేయడంటారు చూసారా? ఇప్పుడు ఎక్కువైపోయారు. వీళ్ళకి ఏమొచ్చిందట? గొడవ ప్రారంభమైందట. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఆ తగాదాలు తీర్చలేక శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక అప్పుడు వాళ్ళలో ఒక 7 మనుషులను ఎన్నుకున్నారు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వాళ్ళని. చూడండి ప్రియులారా, శిష్యుల సంఖ్య విస్తరించిపోతుంది. ఏమండి 3,000 మంది కాస్త 4,000 మంది అయిపోయారు, 5,000 మంది అయిపోయారు. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4వ అధ్యాయము 4వ వచనం. శిష్యుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. ఇందులో ఎవరెవరు ఉన్నారు? స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు. అలాగే 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య మరియు చాలండి. యెరూషలేములో ఏమైపోయిందంట? సంఖ్య ప్రబలమైంది, బహుగా విస్తరించింది. అంటే శిష్యుల సంఖ్య నానాటికి ఏమైపోతుంది?
విస్తరిస్తుంది, ప్రబలమైపోతుంది. 14వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 14వ అధ్యాయం అపోస్తుల కార్యములు 21వ వచనం. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత, చూడండి, రోజు రోజుకి శిష్యుల సంఖ్య ఏమైపోతుంది? విస్తరించిపోతుంది. ఇప్పుడు కేవలం పురుషులు మాత్రమే 12 మంది శిష్యులుగా ఉన్నారనుకుంటే మరి ఆడవాళ్ళు లేరా? స్త్రీలు లేరంటే ఉన్నారు. ఇక ఈ శిష్యులను పేరును మరలా మార్చడం అనేది జరిగిందండి. 11వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అదే అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 26వ వచనం రమ్మ. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి వాక్యం బోధించారు. మొట్టమొదట అంతియొక్కయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు శిష్యుల పేరేమైంది? శిష్యుల పేరేమైంది? క్రైస్తవులుగా మార్చబడింది. అర్థమైందా? అంటే శిష్యులే ఏమైపోయారు? క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు యేసుకు శిష్యులు ఎవరంటే క్రైస్తవులే. మరి క్రైస్తవులు అంటే ఇందులో పురుషులు ఉన్నారా, స్త్రీలు ఉన్నారా? అందరూ ఉన్నారు కదండి, అందరూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన ఆజ్ఞ కదా, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ నాకేం చేయండి? శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులుగా చేయండి అన్నాడు. ప్రియులారా, మరి మనం అంతా ఆయనకు శిష్యులు అనుకుంటే, ఒకవేళ శిష్యులుగా మారాలనుకుంటే ఆ శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఆ శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి చూద్దామండి. ఒక్కొక్కటిగా శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఏంటో. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, చూసారా, తనను నమ్మిన యూదులతో అంటే యూదులు అనేక మంది నమ్మారు. పెంతెకోస్తు పండుగ దినాన 3,000 మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళే కదండి. ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళలేదు సువార్త ప్రకటనకు. అప్పుడు పేతురు గారు బోధ విన్నవారిలో మార్పు చెందిన వాళ్ళు 3,000 మంది. తనను నమ్మిన యూదులతో అంటున్నాడు. తనను నమ్మిన యూదులతో అంటే శిష్యుడు అని మనం ఎవరిని పరిగణించాలంటే గురువును నమ్మిన వాడిని. ఇందాక విన్నాం కదా, ఆయన నమ్మి, ఆయన అనుసరించి, ఆయన బోధలు వ్యాప్తి చేసే వాళ్ళని శిష్యులని అంటారని ఇందాక విన్నాం కదండి. అంటే శిష్యుడు అని ఎవరిని అనాలంటే గురువును నమ్మినవాడిని. గురువును నమ్మినవాడిని, గురువుకి పంగనామం పెట్టేవాడిని కాదు. ఏం చేయాలంటే శిష్యుడు గురువును నమ్మాలి. గురువును పక్కనే ఉన్నట్టుగా ఉండి గురువుకే వెన్నుపోటు పొడిచాడు అనుకోండి, వాడు శిష్యుడు అవుతాడా? కాడు. అందుకే తనను నమ్మిన వాడే శిష్యుడు, గురువును నమ్మిన వాడే శిష్యుడు. అంటే మొట్టమొదటిగా ఇప్పుడు శిష్యుడు అనే అర్హత ఎవరికి ఉంటుంది? గురువుని, బోధకుడిని నమ్మిన వాడే శిష్యుడు అవుతాడు. నమ్మని వాడు శిష్యుడు కాలేడు. ఇక రెండవ లక్షణం కిందకు చదవండి. ఒకటి నమ్మాలి ముందు, ఆ తర్వాత ఏమన్నాడు? మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. ఇప్పుడు శిష్యులకు ఉండవలసిన రెండో లక్షణం ఏంటట? వాక్యమందు నిలవాలి. అప్పుడు మీరు నాకు శిష్యులుగా ఉంటారు. సత్యాన్ని మీరు ఏం చేస్తారు? గ్రహిస్తారు. అంటే నిజాలను మీరు తెలుసుకుంటారు. నిజంగా మీరు నాకు శిష్యులైతే ముందు నన్ను నమ్మాలన్నాడు. రెండవది వాక్యం ముందు నిలవాలన్నాడు. సత్యాన్ని గ్రహించాలన్నాడు. ప్రియులారా, మనలో కూడా చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, కానీ సత్యాన్ని చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఎలా చెప్పగలుగుతున్నాం మనం అంటే, ఏమండి, సర్వ మనుషుల లేదా
మనుషుల పాపాల నిమిత్తం సర్వప్రపంచం కోసం ప్రాణాన్ని రక్తాన్ని కార్చింది ఎవరండి? యేసుక్రీస్తు వారే కదా, యేసుక్రీస్తు వారే. ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం గురించి మనం ప్రార్థన చేయమని పిలుస్తున్నాం కదా. మనలోనే కొంతమంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయమన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారు? తండ్రి మీరు మా కొరకు సిలువలో రక్తం కార్చారన్నారు కొంతమంది. తండ్రి మీరు మా కొరకు కలువరి సిలువలో త్యాగం అయిపోయారన్నారు కొంతమంది. అంటే రక్తం కార్చిన తండ్రా యేసుక్రీస్తు వారా? యేసుక్రీస్తు వారు. ఇక నుంచి మీరు సరి చేసుకోండి. ఎవరైనా ఒకవేళ పొరపాటుగా ప్రార్థన చేస్తే మీకు రొట్టె గురించి ప్రార్థన చేయమని పిలిచినప్పుడు, ద్రాక్షారసం గురించి ప్రార్థన చేయమని పిలిచినప్పుడు ఏమని చేయాలి? మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారిని మా కొరకు బలిగా అర్పించారు, మా కొరకు ఆయన త్యాగం అయిపోయాడు, మా కొరకు ఆయన రక్తం కార్చాడు, మా పాపాల నిమిత్తం. ఇది మర్చిపోకూడదు మనం. అంటే మనం వింటున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి గ్రహించని స్థితిలో ఉన్నాం కాబట్టి అలాంటి ప్రార్థనలు చేస్తున్నాం. అదే నిజంగా శిష్యులైతే ఏం చేస్తారట? వాక్యాన్ని, సత్యాన్ని గ్రహిస్తారు. పౌలు గారు కూడా ఎంతో కష్టపడి వాక్యం చెప్తే వాళ్ళు గ్రహించకుండా ఏం చేశారంటే భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోయారట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. పౌలు గారు బోధించిన బోధకు భిన్నంగా వాళ్ళు ఎలా మారిపోయారో చెప్తున్నారు చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడవునుగాక. చూసారా, పౌలు గారు చెప్తున్నారండి. నేను మీకు ప్రకటించిన సువార్త ఎవరిది? యేసుక్రీస్తు వారిది. క్రీస్తు సువార్త అంటున్నాడు. ఏమండి, ఈ సువార్త మనం మాట్లాడుకుంటున్నామంటే అది ఎవరి వల్ల వచ్చింది? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం అంటేనే సువార్త అంటే అర్థం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదువుకున్నాక మొదటి పత్రికలో ఏమంటే క్రీస్తు లేఖనముల ప్రకారం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినము తిరిగి లేచాడు, మన పాపాల నిమిత్తమని చదువుకున్నాం కదా. దానికి పౌలు గారు సువార్త అని పేరు పెట్టారు కదా. అది క్రీస్తు సువార్త. ఇప్పుడు క్రీస్తుని నమ్మేవాళ్ళు ఎవరైనా దీన్ని బట్టి నమ్మాలి తప్ప ఒంట్లో రోగాలు పోయాయేనో ఏదో కలిసి వస్తుందనో దీన్ని బట్టి నమ్మకూడదు. నా పాపాల కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, నా పాపాల నిమిత్తమే 3వ దినం ఆయన తిరిగి లేచాడు అని నమ్మాలి. అదే సువార్త అంటున్నాడు. ఇప్పుడు ఆ సువార్త ప్రకటించారట పౌలు గారు. కానీ ఈయన చెప్పిన అనతి కాలంలోనే వీళ్ళు ఏం చేశారట? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోటు చూడగా పౌలు గారికి ఆశ్చర్యం వేసిందట. అయ్యో, ఎంత కష్టపడి నేను మీకు వాక్యం ప్రకటించారు కదా గలతీయులారా, మీరు ఎంతలోనికే తిరిగిపోయారా భిన్నమైన సువార్త తట్టుకు? అది మిమ్మల్ని బాగు చేసే సువార్త కాదయ్యా, మిమ్మల్ని చెరపగోరే సువార్త. అది చెరుపుగోరే సువార్త. ప్రియులారా, ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఈ సువార్త ప్రకటిస్తున్నాం చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నాం? దీనికి భిన్నంగా ఎవరైనా సంఘంలో ఏమంటే బోధించారనుకోండి, అది మనకు అర్థం కావాలంటే క్రీస్తు సువార్త ఏదో, భిన్నమైన సువార్త ఏదో మనకు అర్థం కావాలి. అందుకే ఆ సువార్త ప్రకటించేవాళ్ళు మిమ్మల్ని చెరపగోరుతున్నారు, మిమ్మల్ని కలవరపెడుతున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను ఇదిగో మరలా తిరిగి వచ్చి మేమైనను మార్చి చెప్పిన ఎడల, పరలోకం నుంచి ఒక దూత దిగి వచ్చి చెప్పినా కానీ వాళ్ళ మీదకి శాపం వస్తుందన్నాడండి పౌలు గారు. చూడండి ఎంత కరాఖండికి చెప్తున్నాడు. ఇప్పుడు నేను ప్రకటించిన దానికి భిన్నంగా మరలా నేనే వచ్చి చెప్పినా కానీ నాకు శాపం రావాలి, పరలోకం నుంచి దూత దిగి వచ్చి చెప్పినా శాపగ్రస్తులైపోతారని చెప్తున్నాడంటే క్రీస్తు సువార్త ఒక్కటే, అందులో మార్పు లేదండి. అందుకే యేసుక్రీస్తు వారు మీరు నాకు శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి? నా వాక్యం ముందు నిలవాలి, సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్తున్నాడు. అలా ఉన్నవాళ్ళే నాకు శిష్యులు అంటున్నారు. ఇక శిష్యులకు ఉండే మరొక లక్షణం గురించి మాట్లాడదాం. మరొక లక్షణం, 3వది
రాసుకోండి. 2 చెప్పాం కదండి. ముందు గురువును నమ్మాలి, నమ్మి ఆయన చెప్పిన బోధనలను, ఆయన చేసిన దిశానిర్దేశాన్ని వ్యాప్తి చెందించాలి. రెండవది ఆయన వాక్యం ముందు నిలిచి ఉండాలి, సత్యాన్ని గ్రహించాలి. ఇక 3వది చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 3వ పాయింట్ రాసుకోండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. 4వ వచనం, అలసిన వానిని నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ప్రియులారా, శిష్యుడిగా ఉండవలసిన వాడికి ఉన్న క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు. శిష్యుడిగా ఉండేవాడికి ఉండవలసిన అర్హత గురించి చెప్తున్నాడు. ఏంటంట అర్హత? శిష్యునికి తగిన నోరు యెహోవా దయచేసి ఉన్నాడు. శిష్యునికి ఏముండాలి? తగిన నోరు ఉండాలి. తగిన నోరు అంటే ఎవరికొంది ఆ నోరు? తగిన నోరు అంటే ఏదో అనుకోకండి ఏమండి, ఎక్కువగా మాట్లాడకూడదు, తగినంత మాట్లాడాలి, అవసరమైన మేరకే మనం మాట్లాడాలి. గురువుగారి మీద తిరుగుబాటు చేయకూడదు. అర్థమైందా? గురువు మీద తిరుగుబాటు చేయకూడదు, తొలగిపోకూడదు ఆ బోధ నుంచి. అసలు శిష్యుడికి ఉండవలసిన అర్హతే గురువు చెప్పిన దాన్ని వ్యాప్తి చెందించాలి, ఆయన నమ్మాలి, ఆయన బాటలో నడవాలి. కానీ తిరుగుబాటు చేస్తున్నారంటే శిష్యులకు తగిన నోరు లేదు. మన ముందు బాగానే మాట్లాడతారు, బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? మన మీద వేరుగా మాట్లాడుతూ ఉంటారు. అది శిష్యునికి ఉండవలసిన నోరు కాదు. ఇంకేమన్నాడు? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మన చెవులకు దేవుడు ఏం చేస్తున్నాడట? వినే బుద్ధి పుట్టిస్తున్నాడట. అంటే శిష్యుడైన వాడు ఏం చేయాలి? తొందరపడి మాట్లాడకూడదు. ఏం చేయాలి? ముందు వినాలి. విని మాట్లాడువాడు సత్యము పలుకువాడు అన్నాడు సామెతల్లో. వినకుండా నీకు ఈ విషయం మీద అవగాహన వస్తుంది. నీకు ముందు వినాలి, ఎదుటివాడు ఏం చెప్తున్నాడో వినాలి, ఆ తర్వాత మాట్లాడాలి. అసలు గురువుగారు చెప్తున్నారంటే ఇక శిష్యుడు వినవలసిందే. మరలా శిష్యులకు ఎదురు తిరిగి మాట్లాడకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అది శిష్యునికి ఉండవలసిన లక్షణం అట. తగిన నోరు ఒకటి ఉండాలి, వినే బుద్ధి నీకు ఉండాలి. ప్రియులారా, 8:30కు మనం టైం పెట్టుకున్నాం. ఇప్పుడైనా 8:30కు వచ్చాం మనం. మరి ఏమింటున్నారు అంటే వీళ్ళు శిష్యులు కాదన్నమాట. శిష్యులకు ఉండే అర్హత ఏంటి? చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినాలి, సత్యాన్ని గ్రహించాలి, దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఏమండి, రొట్టె ద్రాక్షారసం ఇచ్చే సమయానికి వస్తున్నారంటే వాళ్ళు శిష్యులా? వాళ్ళకి వినే బుద్ధి ఉందా? ఏమన్నా ఒక్కరోజు 2 రోజులు ఏదో పనులు ఉన్నాయనుకున్నావు, సంవత్సరాల తరబడి నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావంటే నీకు శిష్యునిగా ఉండే అర్హత నీకు లేదన్నమాట. సరి చేసుకోవాలన్నమాట. వినే బుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదట. అంటే శిష్యుడైన ప్రతి వానికి ఏముండాలి? వినే బుద్ధి ఉండాలి, వినే చెవులు ఉండాలి, తిరుగుబాటు చేయకూడదు. అది శిష్యులకు తగిందంటున్నాడు. తగిన నోరు ఉండాలి. మన ముందు ఒకటి మాట్లాడి బయటికి వెళ్ళిన తర్వాత ఒకటి మాట్లాడేవాళ్ళు శిష్యులు కాలేరు ఎప్పటికి కూడా. చూడండి ప్రియులారా, వినే బుద్ధి ఉన్నవాడు శిష్యుడు. ఆ వినే బుద్ధి ఉన్నవాడు ఏం చేశాడంటే పాండిత్యాన్ని విని వృద్ధి చేసుకుంటాడట. అయ్యో, ఈరోజు ఎలాంటి మంచి పాఠం చెప్పారు, ఈ పాఠాన్ని నేను 10 మందికి చెప్పాలి, అప్పుడు నేను ఆ ఆత్మీయతలు అభివృద్ధి చెందుతాను, సేవలు అభివృద్ధి చెందుతాను అనే వినే బుద్ధి ఉన్నవాడండి ఖచ్చితంగా వింటాడు, దాన్ని ఆచరణలో పెడతాడండి. జయశాలి గారు చెప్పినప్పుడు వినే బుద్ధి ఉంది కాబట్టే మనకి వినే చెవులు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఆయన మాటలు కొన్ని మాటలు, బైబిల్లో కొన్ని మాటలు మనం చెప్పగలుగుతున్నాం. ఆ బుద్ధి లేనివాడు అప్పటికి కూడా సేవకుడు కాలేడు, సేవ చేయలేడు. ఏమండి, జయశాలి గారు చెప్తున్నప్పుడు చూడండి, ఆ డైరీ తీసుకొని బైబిల్ తీసుకొని మన పైన నాయకులు చెప్తున్నప్పుడు రాసుకుంటూనే ఉంటాం. ఎందుకు రాసుకోవాలి? అది వినే బుద్ధి, వినే చెవులు, అవన్నీ మనం నేర్చుకోగలిగితేనే 10 మందికి మరొక చోటకు వెళ్ళి మనం చెప్పగలుగుతాం. అలా చెప్పలేని వాళ్ళు ఎప్పటికీ సేవ చేయలేరు,
ఏమండి, వాళ్ళు వినలేరు, నేర్చుకోలేరు, తిరుగుబాటు చేయకూడదు. ఒకనాడు ఇశ్రాయేలు అలాగే తిరుగుబాటు చేసి దేవుని మీద శాపం కొని తెచ్చుకున్నారు. చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు అందరూ నీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేశారు. చూసారా, ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేశారట ఆయన మీద? మాట వినక తిరుగుబాటు చేశారట. మా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాం. ఏమండి, బలులు అర్పించుట కంటే ఏది శ్రేష్టమని చెప్పాడు సమూయేలు గారు? ఏం చెప్పారండి? నా మాట వినుట శ్రేష్టం. మొదటి సమూయేలు 15:22 చదువుకున్నాం కదండి. నా మాట వినుట శ్రేష్టం అంటే శిష్యుడైన వాడు ఏం చేస్తాడు? విని విశ్వసించి మాట వింటాడు, దాని ప్రకారం నడుచుకుంటాడు. అలా ఉన్నవాడే నిజమైన శిష్యుడు. 6వ వచనం చూడండి, మరలా 6వ వచనం. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని తిరుగుబాటు చేశాము. ఏం చేశారట ఇశ్రాయేలు? ధర్మశాస్త్రాన్ని చెప్పినా కానీ ఆ ధర్మశాస్త్రానికి లోబడక వాళ్ళందరూ ఏం చేశారట? తిరుగుబాటు చేశారట. పాపులయ్యారట, దుష్టులయ్యారట. పాపులు దుష్టులుగా మారిపోయారట, తిరుగుబాటు చేశారట. అంటే అందుకే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించలేక, ఏమండి, 6 లక్షల కాలు బలం బయలుదేరితే కానాను దేశానికి వెళ్ళిన వారు ఎంతమంది అండి? బయలుదేరిన వాళ్ళు ఇద్దరు, యెహోషువ, కాలేబు. మరి మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అందుకే వారి శవముల అరణ్యములో రాలిపోయాయి అన్నాడు. రాలిపోయారు అందరూ కూడా. వాగ్దత్త దేశంలో అడుగు పెట్టలేదు. ప్రియారా, వినే బుద్ధి లేదు వాళ్ళకి, తిరుగుబాటు చేశారు. మరొక లక్షణం చూద్దాం శిష్యుల్లో. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు చూద్దామండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రియులారా, ఒకే సంఘానికి వస్తున్న మనం, శిష్యులుగా మారిన మనం, క్రైస్తవులుగా మారిన మనం ఎలా ఉండాలట? ఒకరిని ఒకరు ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఇది క్రొత్త ఆజ్ఞిస్తున్నా నేను. పాత నిబంధన గ్రంథంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు కదా. మరలా చెప్తున్నాడు, ఇది ఒక క్రొత్త ఆజ్ఞ. మీరు ఒకరినొకడు ప్రేమించాలి. ఇప్పుడు మీరు ఒకరిని ఎడలో ఒకడు ప్రేమ గలవారై ఉన్నారనుకోండి, దీన్ని బట్టి బయట వాళ్ళకి ఏమర్థమవుతుంది? అబ్బా, వీళ్ళ సంఘం అంతా ఐక్యతతో ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, వీళ్ళు నిజంగా యేసుక్రీస్తు శిష్యులని వాళ్ళు గుర్తిస్తారట. వీరు నిజంగా యేసుక్రీస్తు శిష్యులని బయట వాళ్ళకి అర్థమవుతుంది, అందరూ తెలుసుకుంటారట. మరి ఇప్పుడు సంఘానికి వస్తున్న ఈ కొద్ది మందిలోనే ఒకరినొకరు ప్రేమ కలిగి ఉన్నామా? ఐక్యత కలిగి ఉన్నామా? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నావా? అలా ప్రేమించని వాళ్ళు శిష్యులు కాదు అంటున్నారు. ప్రేమించకపోతే శిష్యులు కాదట. ఇప్పుడు నువ్వు ఒకరినొకడు ప్రేమ కలిగి ఉంటే బయట వాళ్ళకి అర్థమవుతుంది, అబ్బా వీళ్ళలో ఉన్న యూనిటీ, వీళ్ళలో ఉన్న ఐక్యత, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది మాటల్లో చెప్పడం కాదు, ప్రేమలో చూపించాలి. చూడండి, రాని వాళ్ళు ఉన్నారు చూడండి, మీ పక్కనే కూర్చుంటారు. ఎప్పుడైనా రాని వాళ్ళకి ఈ వారం ఎందుకు రాలేదని మీలో ప్రేమ ఉంటే ఎవరికైనా ఫోన్ చేసి అడిగారా? ప్రతి వారం చెప్తున్నావా? రాని వాళ్ళ కొరకు ఫోన్ చేయండి అని చెప్పేసి, వాళ్ళు ఎందుకోసం రాలేదు తెలుసుకోండి అని చెప్పేసి. ఏమంటే ఎవరైనా ఫోన్ చేసి మీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు తెలుసు కదా, ఇరుగు పొరుగు వాళ్ళు, అక్క ఎందుకు రాలేదు ఈ వారం, తమ్ముడు ఎందుకు రాలేదు ఈ వారం, అన్నయ్య ఎందుకు రాలేదు ఈ వారం, ఎప్పుడైనా అడిగామండి మనం? వాళ్ళు రాకపోతే నాకేంటిలే, నేను వచ్చాను కదని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం. అంతేనా? ప్రేమేది మనలో?
ఒకరినొకడు పురుకొల్పోయే విధానం ఏది? ప్రేమ ఉంటే నీ ఆత్మను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో ఎదుటివాడి ఆత్మను కూడా అలాగే ప్రేమించాలి. నువ్వు పరలోకానికి వెళ్ళి వాడు నరకానికి వెళ్తే మనకు ఆనందమా? కాదు కదండి. అందుకే మీరు ఒకరినొకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరికి అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు పైకే మనం ప్రేమగా నటిస్తున్నాం తప్ప మన మనసులో నుండి ఎన్నో భేదాభిప్రాయాలు పెట్టుకున్నాం. ఏమండి, ఎవరి మీద కోపం ఉండకూడదండి. సేవలో నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళని గద్దించాలి, కోపపడాలి. ఇక అలాగని జీవితాంతం వాళ్ళ మీద కోపం పెట్టుకుంటామా? పెట్టుకుంటామండి? లేదు కదండి. కోపం ఉంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని గద్దించాలి కదా, పర్సనల్గా మీరేం తప్పు చేస్తే గద్దించాలి కదా. మీ పర్సనల్ ఏం గద్దించట్లేదు కదా. సేవ విషయం లేదన్నా మీరు నిర్లక్ష్యంగా ఉంటే గద్దిస్తాను తప్ప మీ మీద మాకు కోపం ఉండదు. అలాగని మా మీద కూడా మీకు కోపం ఉండకూడదు. నా ఆత్మ కొరకే కదా వాళ్ళు గద్దించింది అనుకోవాలి తప్ప ఏమంటే పర్సనల్గా మీకు మాకేంటండి, మనం అంతా శిష్యులు, సహోదరులు, దేవుని పిల్లలం, ఒకే తండ్రి కుటుంబం కదండి. ఒకే తండ్రి కుటుంబం అంటే మనం అంతా ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ కలిగి లేకపోవటం వల్ల మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రారంభ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రారంభ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలననియు మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి ద్వారా నాకు కంప్లైంట్ వచ్చింది. మీలో ఒకడు నేను పౌలు వాడును, నేను ఒకడు అపోల్లో వాడును, నేను ఒకడు కేపా వాడిని అంటున్నాడు. చూసారా ఏమండి, ప్రేమ ఉంటే ఎంతమంది పేర్లు చెబుతారండి? పౌలు రక్తం కార్చాడా, పేతురు రక్తం కార్చాడా, అపోల్లో రక్తం కార్చాడా? అందరి కొరకు రక్తం కార్చింది క్రీస్తే కదండి. మనం అంతా క్రీస్తు వారం, దేవుని వారం, దేవుని ఇంటి వారం. అలాంటిది ఏకభావం ఏకతాత్పర్యం లేక వీళ్ళందరూ ఏం చేశారట, మీలో కక్షలున్నాయి, కలహాలున్నాయి. ఏమండి, ఇవన్నీ పెట్టుకొని పైకి ఎలా నటిస్తున్నారు? ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారట. ప్రియులారా, ఒక సహోదరుడు ఫోన్ చేశాను, ఎందుకు ఈ వారం రాలేదు కనుక్కుందని. అసలు ఫోనే ఎత్తటం లేదు. మరి ఫోన్ ఆ సమయానికి ఏదైనా పనిలో ఉంటే మరలా తిరిగి చేయాలి కదా, అన్నయ్య ఎందుకు ఫోన్ చేశారని. లేదండి. ప్రేమే చెప్పండి. ప్రియులారా, ఒకరినొకడు పురుకొల్పుకోవాలి, ప్రోత్సహించాలి, ఒకరినొకడు ప్రేమ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ప్రేమ ఉందని చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళలో కలహాలు ఉన్నాయని పౌలు గారు బయట పెడుతున్నారు. ఎవరి ద్వారా కంప్లైంట్ వచ్చిందట? క్లోయో ఇంటి ద్వారా. సంఘంలో ఏదైనా సమస్య ఉంటే ఎవరో ఒకరి ద్వారా తెలియాలి. ఇదిగో పలానా వాళ్ళు ఇలా ఉన్నారు, పలానా వాళ్ళు అలా ఉన్నారు మీ మీద, లేదా సంఘంలో ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అనేది చెప్పాలి. ఎవరో ఒకరి ద్వారా తెలియాలి. ప్రియులారా, మీరు ఒకరినొకడు ప్రేమ గలవారై ఉండిన ఎడల మీరు నా శిష్యులు అవుతారు. దీన్ని బట్టి అందరూ తెలుసుకుంటారు మీరు శిష్యులని అంటున్నారు. అంటే ప్రేమ కలిగి ఉండాలి ఒకరినొకరు. ఆ ప్రేమ కలిగి ఉండటానికి మనం ఏం చేయాలి? కష్టపడాలి, ప్రయాసపడాలి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. 14వ అధ్యాయం ప్రారంభ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలట? ప్రయాసపడాలటండి. అంటే శిష్యుడైన వాడు ప్రేమను వృద్ధి చేసుకోవడానికి ఏం చేస్తాడు? కష్టపడతాడు, ప్రయాసపడతాడు. ఇది లేదంటే మనం ఆయనకు శిష్యులము కాదు. మరొక వచనం చూద్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. క్షమించండి, 28-19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను
శిష్యులనుగా చెయ్యండి అన్నాడు. సమస్త జనులు ఏం చేయాలట? శిష్యులుగా చేయాలి. అంటే శిష్యులుగా మారిన వాళ్ళు ఏం చేయాలి? శిష్యులుగా మారిన వాళ్ళు ఏం చేయాలండి? మరలా శిష్యులను తయారు చేయాలట. శిష్యులను తయారు చేయాలి. ఇప్పుడు వ్యాపారం పెడతామండి, మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. వ్యాపారం చేసి ఏం చేస్తావు? దాన్ని మరొక 100 తయారు చేస్తావు. తయారు చేసావా లేదా? అభివృద్ధి చేసావా లేదా? ఏమంటే ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 3 తలాంతులు ఇచ్చాడు. 5 ఇచ్చినవాడు 5 సంపాదించాడు, 2 ఇచ్చినవాడు 2 సంపాదించాడు, 1 ఇచ్చినవాడు భూమిలో పాతి పెట్టాడు. వీడి శిష్యుడా? వీడి శిష్యుడండి? కాదండి. శిష్యుడు అయితే మరొక శిష్యుడిని తయారు చేయాలి. నువ్వు నమ్మిన బోధ, ఆ గురువు గారు చెప్పిన మాటలు అనేక మందికి తెలియచేయాలి. అందుకేమన్నాడు? సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. సమస్త జనులను చేయండి. సమస్త జనుల వరకు అవసరం లేదండి. నువ్వున్న ప్రాంతంలో నువ్వు మరొక శిష్యుని తయారు చేయగలుగుతున్నావా? నీ ఇంటి పక్కన వాళ్ళకి చెప్పగలుగుతున్నావా? నీ పరిసర ప్రాంతాల్లో నువ్వు చెప్పగలుగుతున్నావా? మరొకరిని శిష్యులుగా చేయగలుగుతున్నావా? ఎక్కడ చేస్తానని చెప్పండి ప్రియులారా, ఎక్కడ చేస్తానని చెప్పండి. అపోస్తులు చేశారా లేదా? పౌలు గారు ఏం చేశారు? శిష్యుల సంఖ్య విస్తరించిందని ఇందాక చదువుకున్నావా? అనేకులను శిష్యులుగా చేశారని చదువుకున్నావా? మరి మనం ఎంతమందిని చేయగలుగుతున్నాం? ఎంతకాలం వచ్చినా ఏమంటే ఒక్కడిగా వచ్చి ఒక్కడిగా వెళ్ళిపోతాం మనం, లేదా మన కుటుంబం తప్ప మరొకరు మనం తయారు చేయలేకపోతున్నాం. శిష్యులు ఫలించాలట. శిష్యులు ఏం చేయాలి? ఫలించాలి. ఫలించాలంటే నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని వ్యాప్తి చెందించాలి. నేర్చుకున్న వాక్యాన్ని వ్యాప్తి చెందించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం నుంచి, ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడు. చూసారా? అంటే శిష్యుడిగా చేరిన ప్రతివాడు ఏం చేయాలట? శిష్యుడిగా చేరిన ప్రతివాడు ఏం చేయాలి? తన దగ్గరున్న ధననిధిలో నుంచి క్రొత్త పదార్థములు వెలుపులకు తేవాలి, పాత పదార్థములు వెలుపులకు తేవాలి. ఏమండి, ఈ మాట విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో పాత గిన్నెలు కొత్త గిన్నెలన్నీ బయటికి తీసుకురాకండి. క్రొత్త పదార్థాలు పాత పదార్థాలు అంటే ఏంటి? పదార్థం అనగానే తినేదో వస్తువు అని ఆలోచించకండి. ఏమండి, పౌలు గారు చెప్పారు కదా, పదార్థం అంటే ఆరోగ్యకరమైన వాక్యం. ఆరోగ్యకరమైన వాక్యం. ఇప్పుడు శిష్యుడిగా చేరిన వాడు ఏం చేయాలట? పాత విషయాలు తీసుకొని రావాలి, క్రొత్త విషయాలు తీసుకొని సంఘంలో బోధించాలి, సమాజంలో బోధించాలి. అప్పుడు ధర్మశాస్త్రంలోని క్రొత్త నిబంధనలోని విషయాలు చెప్తున్నప్పుడు అండి మరొకరు దేవుని రాజ్యంలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అండి మనం చెప్పే బోధంతా పాత నిబంధనలు తీసుకుంటున్నాం, క్రొత్త నిబంధనలు తీసుకున్నావా లేదా? తీసుకున్నావా? అంటే శిష్యుడిగా చేరిన వాడు ఏం చేయాలంటే సత్యాన్ని గ్రహించిన వాడైతే పాత నిబంధనల విషయాలు క్రొత్త నిబంధనల విషయాలు చెప్తాడు. ఏమంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్తున్నాడని అనుకున్న చెప్పాడా లేదా? యెషయా 28:13. అంటే శిష్యుడిగా చేరిన వాడు ఏం చేయాలంటే ఇటు పాత నిబంధనల విషయాలు చెప్పాలి, ఇటు కొత్త నిబంధనల విషయాలు కూడా చెప్పి మరొకరిని శిష్యునిగా చేసే ప్రయత్నం మనం చేయాలి. మరి మనం చేయలేకపోతున్నామంటే అసలు ముందు మనం వినటం లేదు, నమ్మటం లేదు, సమయానికి రావటం లేదు. ఇంకా నువ్వు శిష్యుడికి ఎలా ఉంటావు? ఒక సైనికుడికి టైం ఉందా లేదా? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా పోరాడన్నాడా లేదా పౌలు గారు? సైనికుడు ఎప్పుడు వెళ్తాడండి? కవాత్ చేయడానికి ఎప్పుడు వెళ్తాడు? అందరూ మార్చిపాటు చేయడానికి సమయానికి వెళ్ళి అనుకోండి, వీడు తాపిగా వెళ్తున్నాడు అనుకోండి, ఊరుకుంటాడు? అక్కడ ఉన్న మేజర్లు కల్నాలు ఊరుకుంటారా? ఏమండి, భుజాల మీద ఇసుక మూటలు మోపిస్తారు, రోజంతా పనిష్మెంట్. భయపడి పరుగెత్తు ఉంటారు వాళ్ళందరూ. విజులు వినపడగానే ఏమండి అంత భయపడుతూ వెళ్ళిపోతారు. మరి దేవుని సంఘానికి రావటం అంటే మనకు భయం ఉందా? ఏమండి, పోనీ ఇప్పటి వరకు అయ్యింది అయిపోయిందండి, ఇక నుంచి నేను టైం టు టైం టంచనగా వస్తాను అని మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? దేవుని పని కంటే మీ కార్యక్రమాలు ఎక్కువ అనుకున్నారు మీరు, అందుకే రాలేకపోతున్నారు. ఈ లోపాన్ని మీరు ఎన్ని సంవత్సరాలకు సరి చేసుకుంటారు చెప్పండి? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీరు బాప్తీసం తీసుకొని?
ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది కదండి. మరి ఇంకెంత సమయం కావాలి మీకు సమయం పాటించాలి? సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనాడా లేదా? ఉన్నదే కొద్ది సమయంలో 1 గంట వాక్యం, దానికి కూడా సమయానికి టైంకి రాకపోతే మీరు వినేదే సగం వాక్యం. ఏం వినగలరు మీరు పూర్తిగా వినలేకపోతే? ఒక సీరియల్కి ముందు నుంచి చూస్తాం, సినిమాకు ముందు నుంచి చూస్తాం, ఎక్కడ మిస్ అవ్వకుండా. మరి దేవుని వాక్యం ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదులే అంటే మీరు శిష్యులు కాలేకపోతున్నారు. శిష్యుడిగా ఉండాలంటే ఇదిగో క్రొత్త పదార్థాలు, పాత పదార్థాలు తీసుకొని రావాలి. మరొక సంగతి చెప్తున్నాడు శిష్యుడిగా ఉండేవాడికి అర్హత. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 8వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు అన్నాడు. ఏం చేయాలట మనం? బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అన్నాడు. ఏమండి, ఆయన శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలట? బహుగా ఫలించాలి. ఇప్పుడు వర్షాకాలం రాగానే మన ఇంటి దగ్గర కూరగాయ విత్తనాలు పెట్టుకున్నాను చూసారా? చాలామంది పెట్టుకున్నారు కదా. బీరకాయ విత్తనాలు పెట్టారు, సొరకాయ పెట్టారు, చిక్కుడుకాయ పెట్టారు, ఏమండి, అలాగే బెండకాయలు పెట్టారు, రకరకాలు పెట్టుకున్నారు లేదా? పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ విత్తనాన్ని విత్తారంటే మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఫలించడం కోసం ఎదురు చూస్తున్నారు. బహుగా ఫలించాలి. ఒక్క విత్తనం పెడితే ఒక్క కాయ కాసింది అనుకోండి, ఏం చేస్తారు? తీగను పీకి పారేస్తారు. అర్థమైందా? ఫలించాలి. ఎన్నో కేజీల కాయలు కాయాలి. దాని కొరకే మనం ఎదురు చూస్తాం. ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు, మీరు శిష్యులుగా చేరిన మీరేం చేయాలి? బహుగా ఫలించాలి. ఒక 10 ఆత్మలనైనా మీరు సంపాదించాలా వద్దా? సంపాదించాలా? సంఘంలో చేర్చాలా? మరి ఎక్కడున్నాయి ఫలాలు మనలో? మనం వచ్చామికంతే. వేరే వాళ్ళని ఎవరిని మనం వాక్యం చెప్పి తీసుకొని రాలేకపోతున్నామంటే మీలో ఫలాలు లేవు. బహుగా ఫలిస్తే మీరు యేసుక్రీస్తుకు శిష్యులు అవుతారట. ఏమంటే అపోస్తులు 12 మంది ఎంతమంది శిష్యులు తయారు చేశారు? చదువుకున్నాం కదా. పౌలు గారు ఎంతమంది శిష్యులు తయారు చేశారు? చదువుకున్నాం కదా. మరి మనం ఎంతమందిని తయారు చేశాం? ఏమండి, మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా చెప్పుకున్నారు యూనివర్సిటీలో, ఇదిగో మా దగ్గర ఎంబీటీ సర్టిఫికేట్ ఉంది, ఇదిగో మేము కూడా మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసాం, ఇంకా మేము నేర్చుకునేది ఏంటి, ఇంకా మాకు నేర్పేది ఏంటి అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు తప్ప వీళ్ళు మాత్రం ఫలించటం లేదు. ఫలిస్తే నువ్వు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి 10 మందిని కూర్చోబెట్టి వాక్యం నేర్పిస్తావు, వాళ్ళ శిష్యులుగా తయారు చేస్తావు. ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ ఉంది, నేను డాక్టర్ని చెప్పుకుంటూ తిరిగాడు అనుకోండి, మరి వైద్యం చేసేది ఎక్కడ ఉంది? హాస్పిటల్ అడుగుతారా లేదా? అడుగుతారు కదండి. హాస్పిటల్లో ఉన్నవాడు పబ్లిసిటీ చేసుకుంటాడు. చూస్తున్నారు కదా, ఆటోలో పబ్లిసిటీ చేస్తున్నారా? పోస్టర్లు వేస్తున్నారా? సేవ చేసేవాడు, ఇదిగో పలానా చోట మా సంఘం ఉంది, ఇదిగో మా యూట్యూబ్ ఛానల్ ఇది చూడండి, మేము మంచి వాక్యాలు నేర్పుతున్నాం అని చెప్పుకుంటాడు సేవకుడైతే. సేవ చేయలేనివాడు, ఫలించినవాడు ఏం చెప్పుకుంటాడు? సర్టిఫికెట్ మాత్రం ఉందని చూపించుకొని తిరుగుతుంటారు. ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉండి వైద్యం చేయనివాడు ఎలా డాక్టర్ కాలేడు, ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉండి వాక్యం చెప్పని వాడు కూడా ఆయనకు శిష్యుడు కాలేడు, ఫలించలేడట. అందుకే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నా శిష్యులై ఉన్నారని. ఏమండి, ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారని చెప్తున్నాడండి. అంటే శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? బహుగా ఫలించాలి. మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 49వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 13వ అధ్యాయము 49వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 49వ వచనం. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతటా వ్యాపించింది, కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుంచి వెళ్ళగొట్టేది. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారైరి. చూసారా? అంటే పౌలు గారికి బర్నబా గారికి హింస కలగజేశారు వాళ్ళు. ఏమండి,
అంతకుముందే వాళ్ళని 13వ అధ్యాయం ప్రారంభం చూస్తే అక్కడ పౌలు గారిని బర్నబా గారిని ఏంటి దేవుడు పిలిచిన సేవ కొరకు ప్రత్యేకపరిచి ఉపవాసం ఉండి వీళ్ళ సేవ కొరకు పంపించారు. ఇది మొదటి సువార్త ప్రయాణం పౌలు గారిది, మొదటి సువార్త ప్రయాణం. ఈ మొదటి సువార్త ప్రయాణం ఎక్కడి నుంచి అంటే వీళ్ళు ప్రార్థన చేసి పంపించారు కదా, 13వ అధ్యాయం 3వ వచనం నుంచి 13వ అధ్యాయం 3వ వచనం నుంచి 14వ అధ్యాయము 26వ వచనం వరకు వీళ్ళు మొదటి సువార్త ప్రయాణం చేశారు. ఈ మొదటి సువార్త ప్రయాణంలో ఏం జరిగిందట? వాళ్ళకి హింస కలుగు చేశారట. ఏమండి, హింస కలుగు చేసినప్పటికి కూడా ఆ హింసలను బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆ ఉపద్రవాలను బట్టి వీళ్ళు ఏం చేశారట? ఆనందభరితులయ్యారట. అంటే శిష్యుడైన వాడు వచ్చిన సమస్యలకు కృంగిపోకూడదు. ఇంట్లో సమస్య కావచ్చు, సంఘంలో సమస్య కావచ్చు, సమాజంలో సమస్య కావచ్చు, శిష్యుడైన వాడు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, కృంగిపోకూడదు. సమస్యలు వచ్చాయి, హింసలు వచ్చాయి, శ్రమలు వచ్చాయంటే ఏమనుకోవాలి? నాకు రాకపోతే ఎవరికి వస్తాయి? నేను నమ్మిన ప్రభువుకే వచ్చాయి. చెప్పాడు కదా ఆయన, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, మీరేం ఆధారపడకండి, ఎందుకంటే మీకంటే ముందుగా నాకు శ్రమలు వచ్చాయని చదువుకున్నాం కదండి. యోహాను సువార్త 16వ అధ్యాయం చదువుకున్నాం కదండి. మీరేం ధైర్యం విడిచిపెట్టొద్దు, మీకంటే ముందుగా లోకం నన్ను శ్రమల పాలు చేసింది, హింసల పాలు చేసింది, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరేం ఆధారపడొద్దని చెప్తున్నాడు. అంటే శిష్యుడైన వాడు కృంగిపోయేవాడిగా ఉండకూడదు. సంఘంలో ఎవరో నన్ను అన్నారు, నిన్ననకు ఎవరిని అంటారు? నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నిన్నే అంటారు. నీకే శ్రమలు వస్తాయి, నీకే హింసలు వస్తాయి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి విశ్వాసం నుంచి తొలగిపోతామా? అది హింస కలిగిందనుకోండి, సహించాలి మనం. సహించితే నువ్వు ధన్యుడు అంటున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:16లో మనం చదువుకున్నాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఏమంటే బాధ అనిపించిన ఎల్లా ఆ పేరును బట్టే కొనసాగాలన్నాడు తప్ప దాన్ని బట్టి నువ్వు కృంగిపోయి విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. ఒకవేళ అలా తొలగిపోతే నువ్వు శిష్యుడు కాలేవు. ఒక అతను వచ్చాడట సంఘానికి. వస్తే ఎవరో వందనాలు చెప్పలేదట. వాళ్ళు వందనాలు చెప్పలేదని సంఘానికి రావటం మానేసాడు. వాళ్ళు వందనాలు చెప్తే నువ్వు చెప్పొచ్చు కదా వెళ్ళి, మరి నువ్వెందుకు చెప్పలేదు? దీనికి సమాధానం ఉండదు. వాళ్ళు చెప్పలేదు, మరి నువ్వు చెప్పాలి కదా, నువ్వు చూసిన వాడివి. ఏమండి, ఇప్పుడు ఇతని దగ్గర లోపం ఉందా లేదా? ఉంది. వందనాలు చెప్పలేని సంఘానికి మానేసి అంటే నువ్వేం శిష్యుడివి? ఇంటి దగ్గర సమయానికి టిఫిన్ చేయలేకపోయాం, అందుకే టయానికి రాలేకపోయావు అంటే నువ్వేం శిష్యుడివి? ఏమండి, అన్నిటినీ పక్కన పెట్టాలి. శిష్యుడు అన్నిటినీ పక్కన పెట్టాలి, సమయానికి రావాలి. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? సమయం కొరకు ఎదురు చూశారు. ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చర్చి తాళం తీస్తారా అని ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? శిష్యులు ఎవరూ లేరు. మీ అందరికంటే మేమే దూరం నుంచి వస్తున్నాం, మీదే తక్కువ దూరం. చూడండి, గంపలగూడ నుంచి వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు. మీ దగ్గరే కదా, మహా అయితే ఒక 10 కిలోమీటర్ల లోపు. సమయానికి రావాలి. ఆ పక్కన చర్చి చూడండి, సమయానికి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా ప్రతి వారం. ఎక్కడో బస్ స్టాండ్లో బస్సు దిగి చూడండి, సమయానికి ఆరాధనకు వెళ్ళిపోతున్నారు. కానీ ఎంతకాలానికి మనం సమయానికి రాగలం? ఇది కూడా మీకు హింస అయిపోయిందా? ఇది కూడా శ్రమ అయిపోయిందా? అయితే మీరు శిష్యులు కాలేరు. మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 27 నుంచి చూద్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 27 నుంచి ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. వారిలో అగబోను ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లాడియస్ కాలమందు సంభవించింది. అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయలో కాపురమున సహోదరులకు సహాయాన్ని పంపుటకు నిశ్చయించుకున్నారు. ఆ సహాయం కూడా పౌలు బర్నబా వాళ్ళ చేతులకి ఇచ్చి పంపించారట. చాలామంది మాకు కూడా ఇస్తారు, అన్నయ్య ఇది పలానా డాడీకి పంపించండి, పలానా యూనివర్సిటీ కట్టడానికి పంపించండి, మా పేరు మాత్రం చెప్పొద్దు అంటారండి. చూసారా, గొప్పవాళ్ళు అండి. వాళ్ళు పేరు కోసం ఇవ్వటం లేదు,
దేవుని అవసరతలు ఏంటో గుర్తించిస్తున్నారు. ఇప్పుడు యెరూషలేము ముందు గొప్ప కరువు రాబోతుంది. అసలు భూలోకానికే కరువు వస్తుందట. అందులో యెరూషలేము కూడా ఉందా లేదా? భూలోకంలో ఉంది. ఇప్పుడు అక్కడ యెరూషలేములో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. అక్కడ శిష్యుల సంఖ్య విస్తరించింది, ప్రబలమైందని చదువుకున్నాగా. ఇప్పుడు ఆ శిష్యుల పరిస్థితి బాగోలేదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారట, అంత్యోక్యలో ఉన్న సంఘం వాళ్ళు ఆలోచించి వాళ్ళకి తన శక్తి కొలది సహాయాన్ని పంపడానికి నిశ్చయించుకున్నారట. తన శక్తి కొలది. ఎవరైనా సంఘంలో సహోదరుడికి బాగాలేదనుకోండి, అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ప్రకటన చేయగానే మనం ఏం చేయాలండి? మన శక్తి కొలది వాళ్ళకి ఏం చేయాలి? సహాయాన్ని పంపించాలి. ఒక 200 రూపాయలు ఇవ్వలేమండి? ఒక 100 రూపాయలు ఇవ్వలేమా? 30 మంది ఉన్నారు సంఘం కంటిన్యూగా వచ్చేవాళ్ళు. తలాకు 100 ఇచ్చామనుకోండి 3000. ఇదిగో తిరువూరు సంఘం నుంచి 3000. అంత్యోక్య సంఘం పంపించిందా లేదా? తన శక్తి కొలది పంపించారా లేదా? ఏమండి, వాళ్ళు ఎవరో మరి మాకు తెలియదు అనుకోకండి, వాళ్ళు కూడా శిష్యులే, వాళ్ళు మన సహోదరులే. ఏమండి, ఒక్క 100 రూపాయలే కదండి. పోనీ ఒక 50 రూపాయలు వేసుకున్న 1500 అవుతే 30 మంది తలాకు 50 వేసుకుంటే ప్రకటన చేసిన వాళ్ళకి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా? అలా శక్తి కొలది నువ్వు ఇస్తే శిష్యుడు అవుతావు. పోనీ మన శక్తి కొలది మనకు ఉన్నదంత ఇస్తానా? మనం ఏమన్నా ఇవ్వట్లేదు. మన సంఘ అవసరాల కొరకే మనం ఇవ్వటం లేదు. ప్రొజెక్టర్ కొన్నా ఏమంటే కొద్దిమంది ఇస్తారు, కొద్దిమంది మిన్నకుండా ఉంటారు. పక్కన స్థలం కొన్నా ఏమంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది అసలు పట్టించుకోరు. నువ్వు శిష్యుడు ఎలా అవుతావు? నువ్వు దేవునికి ఇవ్వని వాడు శిష్యుడు ఎలా అవుతావు? నీదైతే ఇవ్వవు, కానీ దేవుడైతే నీకు ఎంత ఇవ్వాలి? దేవుడు నీకు ఎంత ఇవ్వాలి? అసలు నీకు ఇచ్చిందంతా దేవుడు ఇచ్చింది కదా. ఒక్కసారి దేవుని కోపం వచ్చి హాస్పిటల్ పంపించాడు అనుకో, అప్పుడు దేవుని కొరకు ఇవ్వని చెయ్యి కూడా హాస్పిటల్కి అప్పు చేసేని ఇస్తావు. నువ్వు శిష్యుడువా? అది శిష్యుడికి ఉండవలసిన లక్షణాలా? లేదు కదండి. దేవునికి ఇస్తే నువ్వు మరలా పొందుకుంటావు. ఏమండి, ఎవరో సహోదరుడికి నువ్వు ఇచ్చావు, నీకు బాగలేనప్పుడు అనౌన్స్మెంట్ చేశాను అనుకోండి, నీకు తెలియని వాళ్ళు ఎవరా? వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? శిష్యులనే ఉద్దేశంతో ఇస్తున్నారు, శిష్యులనే భావంతో ఇస్తున్నారు. అంటే శిష్యులకు ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ కూడా. మరొక లక్షణం చూద్దాం. చూడండి, 14వ అధ్యాయము 16వ వచనం, లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం, 26వ వచనం, 14, 26. 14 లూకాసు వార్త 26వ వచనం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నాకు శిష్యుడు కాడు. ఎవరెవరిని విడిచిపెట్టాలట? దేన్ని ద్వేషించాలట? ఏమండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, ఎండ్లను, భూములను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను చెప్తున్నాడు కదండి. వీటన్నిటినీ మీరు ఉపేక్షించుకుని నా దగ్గరకు రాకపోతే మీరు నాకు శిష్యులు కాదు. చివరికి నీ ప్రాణాన్ని సహా నువ్వు ద్వేషించుకుంటే నాకు శిష్యుడు కాలేవు అన్నాడు యేసుక్రీస్తు వారు. నాకు శిష్యుడు కాలేవు. ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే. ఏమండి, జ్వరం వచ్చిందండి, ఇంటి దగ్గరే ఉంటాయి. ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు చెప్పు? ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తారు? ఆదివారం ఆరాధన జరుగుతున్నప్పుడు ఇక్కడికి రావచ్చు కదండి. జ్వరం వచ్చింది, పోనీ వెనకే కూర్చునే ఓపిక లేదా? కాస్త పడుకో. ఆరోగ్యం సహకరించకపోతే ఎక్కడ నుండి ఒకవేళ చనిపోయావనుకో, పరలోకానికి వెళ్ళిపోతావు. ఇంటి దగ్గర నుండి చచ్చిపోతే నిన్న వాక్యం విన్నారా? లైవ్ విన్నారా? ప్రసన్న చెప్పారు కదండి, మీరు వారమంతా చేసిన తప్పులు రొట్టె ద్రాక్ష రసం తీసుకొని కడిగి వేసుకోకపోతే అలాగే నిలిచి ఉంటాయి. ఈ వారంలో నువ్వు చచ్చిపోతే, నీ పాపాలు పరిహరించబడకపోతే పరలోకానికి వెళ్ళిపోతావా? విన్నారా? లైవ్ విన్నారా? ఎంతమంది విన్నారు? లైవ్ కూడా వింటలేదు మీరు. ఎలా శిష్యులు మీరు చెప్పండి? బోధ వినకపోతే ఎలా శిష్యులు అవుతారు? నీ ప్రాణాన్ని సహా ద్వేషించుకుంటే నువ్వు శిష్యుడు కావంటున్నాడు. 27వ వచనం చూడండి. 27వ వచనం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. వాడు నాకు శిష్యుడు కాదు. ఏమండి, నీ సిలువను ఎత్తుకొని నువ్వు ప్రతిదినము ప్రయాణం చేయాలి, మోసుకొని పోవాలి, ఎత్తుకోవాలి. ఏమండి, ఎవరండి మోస్తున్నారు చెప్పండి?
ఎవరండి అసలు సువార్త ప్రకటిస్తున్నారు చెప్పండి? అంటే ఈ మాటలను బట్టి వింటే ఇంకా మనం నిజంగా మనం కూడా ఆయనకు శిష్యులుగా మారలేదన్నమాట. మనం కూడా శిష్యులుగా మారలేదు. ఏదో నామకార్థ క్రైస్తవులకు వచ్చి వెళ్ళిపోతున్నాం తప్ప ఆయన శిష్యుల్లో ఉండే అర్హతలు మనకు ఒక్కటైనా ఉన్నాయి? కనపడుతున్నాయా? చివరి వచనం 33వ వచనం చూడండి. 33వ వచనం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నీకు కలిగిందంతా విడిచిపెట్టాలి. అంటే స్థలం కొన్నాం, మీకు కలిగిందంతా ఇవ్వమని అడిగామా? ప్రొజెక్టర్ కొన్నాం, మీకు కలిగిందంతా ఇవ్వమని అడిగామండి? అడగలేదు కదా. మీకు ఉన్నదంతా మీ దగ్గరే ఉంది. కొంతే కదండి అడిగింది, మీ శక్తి కొలది, లేదా మీ మనసులో నిశ్చయించుకున్న దాన్ని ఇవ్వండి అని అడిగాం. మరి ఎక్కడ ఇస్తున్నా చెప్పండి? దేవుని కార్యక్రమం కొరకు రూపాయి ఇవ్వని వాడు శిష్యుడు ఎలా అవుతాడండి? మన కార్యక్రమాలు ఏమైనా ఆగుతున్నాయా? ఏమన్నా ఇంట్లో కార్యక్రమాలు ఏమైనా ఆగుతున్నాయా? నెలకు రేషన్ తెచ్చుకోవడం ఆగుతుందా? ఏమన్నా బట్టలు కొనుక్కోవడం ఆగుతుందా? ఈఎంఐ కట్టడం ఆగుతుందా? మరి దేవుని కొరకు ఇవ్వాలంటే మా దగ్గర లేవు అంటే దేవుడు కూడా నీకు ఇవ్వటం ఆపేస్తే నీ పరిస్థితి ఏంటి? సమస్తము నువ్వు ధారాళముగా దయచేయి. దేవుడు అంటే నీకు నమ్మకం ఉందని చెప్పుకోవడం కాదు, మరి ఆయన ఇచ్చిన దానిలో కొంత ఆయనకు తిరిగి ఇవ్వాలా లేదా? విన్నావా లేదా? దావీదు గారు ప్రార్థన చేశారు కదా. దినవృత్తాంతాలు 1 గ్రంథం 29వ వచనం చదువుకున్నాం కదా. ఈ భూమి మీద మాదంటూ లేదయ్యా, ఇదిగో అంతా నీదే, నీవిచ్చిన దానిలో మేము కొంత ఇస్తున్నాం అన్నాడుగా దావీదు గారు. మరి ఆ కొంతన్నా ఇస్తున్నావా? ఆ కొంత ఆయన ఇస్తేనండి ప్రతి నెల సెమినార్ జరిగిద్ది, ప్రతి నెల స్వార్థ కార్యక్రమాలు జరుగుతాయి. ఏమంటే సంఘ అవసరతలు మనం తీర్చుకుంటాం, అన్నీ జరుగుతాయి. కానీ మనం ఇవ్వలేదంటే శిష్యులమేనా? అపోస్తులు ఏం చేశారు? స్థిరాస్తులు ఇచ్చేశారు. భూములు ఇళ్ళు కలిగిన వారందరూ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మరి మనం వాటిలో కొంతైనా చేయగలుగుతున్నామా? ఎవరో ఒకళ్ళకి మంచి మనసు, ఎవరో ఒకళ్ళు ఇవ్వాలన్న ఆలోచన, సంఘ అవసరతలు గుర్తించి వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. చూడండి ప్రియుల, నువ్వు చెయ్యి వెనక్కి లాగుతున్నావా? దేవుడు కూడా తన చెయ్యిని వెనక్కి లాగేస్తాడు నీకు ఇవ్వకుండా. ఇచ్చి చెప్పుకోని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళండి నిజంగా శిష్యులు. బోర ఊదించని వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటే యేసుక్రీస్తుకు శిష్యులండి. మరి ఉన్నారా మనలో శిష్యులు? దీన్ని బట్టి ఆలోచించకండి. పలానా వాళ్ళు మేము చెప్పం. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన శిష్యులు. ఎన్ని లక్షణాలు వచ్చాయో చూడండి, లెక్క పెట్టండి, ఒక్కొక్కటి చెప్తాను. మొదటిది, గురువుని నమ్మి ఆయన చేసిన మార్గోపదేశాన్ని వ్యాప్తి చెందించేవాడు శిష్యుడు. ఒకటి లెక్క పెట్టండి. మొదటి లక్షణం, గురువుని నమ్మినవాడు శిష్యుడు. రెండవది, ఆయన వాక్యముందు నిలిచిన వాళ్ళు శిష్యులు. మూడవది, వినే బుద్ధి గలవారు శిష్యులు, తిరుగుబాటు చేయని వాళ్ళు శిష్యులు. మూడవది. నాలుగవది, ప్రేమ కలిగిన వారు శిష్యులు. ఐదవది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు శిష్యులు. ఆరవది, శిష్యులను చేసేవాళ్ళు శిష్యులు, నిజమైన శిష్యులు. ఏడవది, శిష్యుడిగా చేరినవాడు క్రొత్త పదార్థములు పాత పదార్థములు తీసుకొచ్చేవాడు శిష్యుడు. ఎనిమిదవది, బహుగా ఫలించేవాడు శిష్యులు. తొమ్మిదవది, శ్రమల్లో ఆనందించేవాడు శిష్యుడు. పదవది, శక్తి కొలది సహాయం చేసేవాడు శిష్యుడు. 11వది, ప్రాణాన్ని సహా ద్వేషించేవాడు శిష్యుడు. 12వాడు, శిలువను ఎత్తుకొని వెంబడించేవాడు శిష్యుడు. 13వది, తనకు కలిగినవన్నీ విడిచిపెట్టేవాడు శిష్యుడు. మరి ఈ 13 క్వాలిటీస్ మనలో ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, ఇవన్నీ ఉన్నాయా? యేసుకు శిష్యులు ఎవరంటే ఆ 12 మంది మాత్రమే అనుకున్నాం తప్ప, మరి మనమంతా ఎవరం కావలసిన వాళ్ళం? శిష్యులు కావలసిన వాళ్ళం మనమే కాదండి. ఇదిగో మత్తయి సువార్తలో చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళాలి, సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మనం శిష్యులుగా మారి ఇలా ఉంటే నువ్వేం శిష్యుడివి చించాలని తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఇదిగో నాయన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కొరకు నాయన బలిగా అర్పించి మేమంతా ఆయనకు శిష్యులుగా మారాలని కోరుకున్నారు తండ్రి. మీ కుమారుడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో సమస్త జనులను శిష్యులుగా చేయమని. మేము మాత్రమే శిష్యులుగా ఉండకుండా తండ్రి, అనేక మంది శిష్యులుగా మీ కుమారుని యొక్క రాజ్యంలో చేర్చే భాగ్యాన్ని దయచేయండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పిన మా తండ్రి గారికి,
మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నివ్వండి. కూడి వచ్చిన బిడ్డలందరి కుటుంబాలను దీవించమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.